జనసేనకు మద్దతు ఇస్తూ కొంత వాళ్ళ విధి విధానాలకు సంబంధించిన ఒక లీఫ్లెట్ కూడా రిలీజ్ చేశారు. దాంట్లో కొంత క్లమ్జీగా ఉంది. ఈ రెండూ చూశారు కదా, ఉన్న జనసేనే చాలా ఇప్పుడు ఒక కొంబాటింగ్ మోడ్లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన ఈ రెండు మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానిక మీకు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారాలండి. అంటే ఇది ఈ రోజుతో మొదలైంది కాదండి. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా ప్రజారాజ్యం బలంగా ఎక్కడైతే ఓట్లు సాధిస్తుంది అని ఒక అంచనా, ఒక సర్వే, ఒక పోల్ వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడప్పుడు సడన్గా ఎన్నికల ముందు ఇలాంటి పార్టీలు చాలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇది కూడా. పోనీ ఇన్ని రోజులు వాళ్ళు ఏదో పార్టీ పెట్టాలనుకునే వాళ్ళు జనసేన పేరే ఎందుకు తీసుకున్నారు? టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ ఉంది, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి కదా, వాటికి సిమిలర్గా పెట్టుకోవచ్చుగా. ఎందుకు జనసేననే టార్గెట్ చేశారు అంటే ఇక్కడ జనసేన బలం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు బలంగా పాత్ర పోషిస్తుంది రాజకీయాల్లో అనేది జనసేన అనేది వాళ్ళు పెట్టుకున్న పార్టీయే చెప్తుంది. ఇన్ని పార్టీలు ఉండగా మరి వాటిని పెట్టుకోవచ్చు కదా ప్రాక్సీలు. చాలా తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది, వైఎస్ఆర్సీపీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది, 151 ఎమ్మెల్యేలతోటి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ని కాపీ చేసుకుంది అనుకోండి లాస్ట్లో. అలాగే వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి బదులు వైఎస్ఆర్సీపీలో వైసీపీ అని పెట్టుకోవచ్చుగా, లేకపోతే తెలుగుదేశం అని పెట్టుకోవచ్చుగా. జనసేన అని పెడుతున్నారంటేనే క్లియర్గా ఇక్కడ జనసేనకి ఇబ్బంది కలిగించడానికి ప్రజారాజ్యంలో రైలు ఇంజన్ పోలిన గుర్తుతోటి చాలామంది ఇండిపెండెంట్స్ వచ్చి పోటీ చేసి చీల్చడం జరిగింది. రీసెంట్గా తెలంగాణలో కూడా జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ ఈ బకెట్ వచ్చింది. బకెట్ వచ్చింది ఎంత 1500. అదే చూడండి వచ్చి జస్ట్ బకెట్. అవన్నీ కన్ఫ్యూజన్తో గ్లాస్ టైంలర్ అనుకొని చెప్పి బకెట్కి వేసిన పరిస్థితి. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు పాపం, కొంచెం పడక ఎలక్షన్లో అలా కన్ఫ్యూజన్తో పడిన ఓట్లే. అంటే ఇక్కడ క్లియర్ మోటో అర్థమవుతుంది. ఇలా పుట్టగొడుగుల్లాగా ఎన్నికల ముందు వచ్చాయి అంటేనే దీని వెనక ఎవరి హస్తం ఉంది, జనసేనకి ఎందుకు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, అలా దెబ్బ కొట్టే వాళ్ళల్లో ఎవరు ప్రప్రథమంగా ఉన్నారు అనేది చెప్పకనే చెప్తున్నారు. మనతో పాటు జేడీఎఫ్ ఫౌండర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం వసంత్ గారు. సో మీ లీఫ్లెట్ చూసాం, జనసేన డెవలప్మెంట్ ఫోరం అనే పేరుతోటి మీ లీఫ్లెట్ చూసాం. ఒక 15-16 విధి విధానాలు అందులో మీరు రాసుకుంటూ వచ్చారు. చాలా వరకు మీ పాయింట్స్ని మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. జనసేనకు మద్దతు కోసమే అంటారు, మళ్ళీ పోటీలో నిలబెడతా ఉంటారు. ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎవరికి పోటీ, బరిలో నిలబడేప్పుడు ఎవరికి పోటీగా రాబోతున్నారు? జనసేన అభ్యర్థి నుంచిన చోట కూడా మీ జేడీఎఫ్ అభ్యర్థి ఉంటాడా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, 99 టీవీ యాజమాన్యానికి, ప్యానెల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. జేడీఎఫ్ అనేది జనసేన డెవలప్మెంట్ ఫోరం. మీరు అడిగిన క్వశ్చన్కి ముందుగా జేడీఎఫ్ గురించి ఒక ఉపోద్ఘాతం ఏంటంటే, జేడీఎఫ్ ప్రారంభించడానికి కారణము క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ జరుగుతున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి డెవలప్మెంట్ జరగకునేటువంటి పరిస్థితుల్ని ఎందుకు వస్తున్నాయి, దానికి అనుగుణంగా మనం ఎందుకు డెవలప్ కాలేకపోతున్నామో, ఇక్కడ ఉండే సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించే విధంగా బలంగా పార్టీకి అండగా ఉండటానికి మాత్రమే మేము ఉన్నాం తప్పితే పార్టీని ఈ జనసేన పార్టీకి ఊతం ఇవ్వాలే కానీ ఊపిరి తీయకూడదు అనే ఆలోచనతో జేడీఎఫ్ ప్రారంభించడం జరిగింది. అంటే ఒకచోట జనసేన అభ్యర్థి కంటెస్ట్ చేస్తే వాళ్ళకి మరింత బలం చేకూర్చడానికి మీరు కూడా కంటెస్ట్ చేస్తారా? మేము కంటెస్ట్ చేయము సార్, మీరు పొరపాటు పడ్డారు. జనసేన పార్టీ పోటీ చేసే దగ్గర మేము ఊతం ఇస్తామే కానీ ఊపిరి మాత్రం తీయము. ఇక్కడ ముందుగా జేడీఎఫ్ ప్రారంభించడానికి కారణం ఈ 24 ఎలక్షన్స్లో పొత్తులో భాగంగా ఎక్కడైనా సరే పొర్రపాటున జరిగినట్లయితే, మిత్రధర్మం ఎప్పుడైనా పాటించకపోయినట్టు, ఈరోజు టీడీపీ కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, పొత్తు ధర్మం కాకపోయినా బయట శక్తులు కావచ్చు, పార్టీలో అంతర్గత కలహాలు కలిగించి పార్టీని ఏ విధంగా అయినా నాశనం చేసే విధంగా వచ్చినప్పుడు పార్టీ చర్యలు తీసుకోకపోయినట్లయితే బాహ్యంగా ఉన్నటువంటి మేము ఆ చర్యలకు అనుగుణంగా మా ప్రయత్నం మేము చేస్తాము. పార్టీ బలోపేతానికి మాత్రమే మేము కష్టపడతాం తప్పితే పార్టీని నాశనం చేయడానికి మాత్రం ఎక్కడ కూడా. సరే, ఇప్పుడు ఒకటి పొత్తులో భాగంగా సీట్ల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. సరే, జనసేన ఆశించవచ్చు ఒక 60-70.
వాళ్ళు ఒక 20-30 దగ్గర దాన్ని కన్ఫైన్ చేసే ప్రయత్నం అని ఒక 20-30 మీరు అంటే నెంబర్ ఒక్క చెప్పకండి నిమిషం, సార్. ఒక్క నిమిషం. Let సార్ me మీరు complete. అసలు ఈ Let me లైవ్ complete. లైవ్ లో మీరు Let me నెంబర్ complete. చెప్పకండి. Let me నెంబర్ complete. చెప్పకండి. అది బయట- సబబు అలా కాదు. అలా నిన్న కాదు. కూడా బయట మీరు కూడా దాని గత మీద డిబేట్ లో ప్రచారం నెంబర్ చెప్పొద్దంటారేంటి? లేదు, ఎందుకు ఎలా చెప్తారు మీరు? మీరు నచ్చకపోయినా ఇది మేము ఖండిస్తామండి. మీరు మా ముందే ఎంత చెప్పండి సార్. అట్లా చెప్తే మేము మీకు వస్తున్న నెంబర్ ఏంటి పని శ్రీనివాస్ గారు? అసలు నెంబర్ మేము discuss మేము కాదన్నారు. సముచిత ఎందుకు స్థానం అంత తొందర? లేకపోయినట్లయితే సముచిత స్థానం 70 సీట్లు తక్కువ కాకుండా అధికారం ఏదైతే మనం పవర్ షేరింగ్ లేకుండా ఉన్నట్లయితే మమ్మల్ని అవమానించినట్టుగా మేము భావిస్తామండి. ఆ విధంగా మాకు కావాల్సింది ఏంటంటే అన్ని కులాలకు సమాన న్యాయం జరగాల్సిన విషయం జనసేన పార్టీ ఒకటి తప్పితే ఇంకోటి లేదు ఇక్కడ. ఈరోజు పాలల్లో పెరుగు తోడు కావాలన్నట్లు ఎవరో ఒక అనలిస్ట్ చెప్పారు రీసెంట్గా. పెరిగే కావచ్చు జనసేన పార్టీ, కానీ అధికారం రావాలంటే జనసేన పార్టీ లేనిది అధికారం రాదు అనేది టీడీపీలో ఉన్న ప్రతి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్త కూడా తెలుసు. జనసేన వస్తుంది కాబట్టి ఈరోజు జెండాలు పట్టుకుని బయటకు వచ్చారు తప్పితే అంతకుముందు వరకు చంద్రబాబు గారు